రాత్రి ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోవటం వల్ల దురాత్మను పంపి వాళ్ళకి ఏం కలిగించారు? వైరి కలిగించారు. ఈరోజు రెండో మాట ఏంటంటే రాజుల మొదటి గ్రంథము 22 అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. 24వ వచనం. మీకాయ రాజుల మొదటి గ్రంథము 22 అధ్యాయము 24వ వచనం. మీకాయ ఇలా అనగా కెనాయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపునకు పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? చెంప మీద కొట్టాడు. ఎందుకు కొట్టాడు? కొంచెం పైన చదువుదాము. ఒక మాట 21 చదువుమ్మా. 21 వచ్చింది. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదవని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నందుదువు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చారు. ఎవరు సెలవిచ్చారు? ఇప్పుడు ఎవరు సెలవిచ్చారు ఈ మాట? దేవుడు ఎవరికి ఇస్తున్నాడు సెలవు? దేవుని దగ్గర రెండు ఆత్మ ఏంటంటే అబద్ధమాడు ఆత్మ. ఏ ఆత్మది? అది దురాత్మే. ఆ దురాత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఈ రాజు ఎవరంటే ఆహాబు. ఈ రాజు పేరు చెప్పండి. ఆహాబు. మీరు బైబిల్ మూసి నా వైపు చూడండి. ఆహాబు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు, యూదులకు రాజు యెహోషాపాతు. అయితే యెహోషాపాతు దేవుని ఆరాధిస్తున్నాడు. కానీ అహాబు రాజు దేవుని ఆరాధించకుండా తన భార్య మాట విని 850 మంది ప్రవక్తలను పెట్టి బయలుదేవతను ఆషర దేవతను ఆరాధిస్తున్నారు. ఏ దేవతను ఆరాధిస్తున్నారు వీళ్ళు? బయలుదేవతకి 450 మంది ప్రవక్తలు, ఆషర దేవతకి 400 ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తలను పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తుంటే దేవుడికి ఏమని చెప్పండి? సృష్టికర్త అయిన రాజును చేసింది నిన్ను దేవుడు, అహాబుని రాజుగా చేసిన దేవుడు ఆ షోమ్రోను పట్టణం అంతా అతని చేతికి అప్పగించాడు. అప్పగించిన దేవుణ్ణి మర్చిపోయి భార్య తెచ్చిన విగ్రహాలు తెచ్చి ఆ విగ్రహాలు పెట్టి ఆషర దేవతని, రెండవది బయలుదేవతని పెట్టి ఆరాధన చేస్తున్నారు. కానీ వాటి బలు అర్పిస్తున్నారు. కానీ సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టిని పూజిస్తూ ఉన్నారు. దేవుని కోపం వచ్చేసి సిరియా దేశం నుంచి యుద్ధానికి వస్తున్నారు. సిరియలు అంటే సామాన్యులు కాదండి, వారు గొప్ప సైన్యము, గొప్ప యుద్ధ ప్రవీణులు. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ సంగతి తెలుసుకుని అహాబు రాజు ఏంటంటే తన అయ్యంకుడైన యూదరాజు అయిన యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, నా మీదకి రామోతులు గారితో యుద్ధానికి వస్తున్నారు, నాకు నువ్వు కూడా తోడుగా వస్తావా అని అడిగాడు. నేను నీ తోడుగా వస్తాను, నీ జనమే నా జనము, నా జనమే నీ జనం, కలిసి మనం చేద్దామన్నారు. సరే ఇద్దరు కలిసి ఏంటంటే వచ్చి రేపు యుద్ధానికి వెళ్ళాలి కనుక ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు బయలు ప్రవక్తలు 450 మంది, చెప్పండి, ఆషర దేవత ప్రవక్తలు 400. 850 మంది ఏమంటారంటే, రాజా మహారాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు జయం పొందుతావు అని చెబుతున్నారు.
అప్పుడు యెహోషాపాతుకు అనుమానం వచ్చింది. అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు దేవుళ్ళలో ప్రవక్త లేడా అని అడిగాడు. అంటే ఇశ్రాయేలు దేవుడు అంటే యేసయ్య ప్రవక్త లేరా, యేసయ్య సాకులు లేరా అని అడిగాడు. ఉన్నాడండి ఒకడు అన్నాడు. అతని పేరేంటంటే మేకాయ. అతని పేరేంటి? మేకాయ. మేకా కాదు, మేకాయ. కనుక ఈ మేకాయ ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నా గురించి చెడ్డే చెబుతాడు కానీ మంచి మాత్రం చెప్పడు. ఏం చెప్తాడంట? ఎప్పుడు చెడు చెబుతాడు కానీ నా వల్ల నాకు కీడు చెప్తాడు కానీ నాకెప్పుడు కూడా మేలు చెప్పడు అని చెప్తున్నాడు. అయినా అతను పిలిపించు. ఇప్పుడు ఆశ్రదేవత ప్రవక్తలను పిలిపించావు, బయలుదేవత ప్రవక్తలను పిలిపించావు. అందరూ జయం అన్నారు కదా 850 మంది. మన దేవుడు ప్రవక్తలు కూడా పిలిపించు. మరి ఆయన ఏం చెబుతాడని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన చేసి అన్నాడు, అయ్యా రామోతిల్ గారి మీదకి యుద్ధానికి వెళ్తానికి దేవునికే ఇష్టము. ఎందుకంటే ఆహాబు దేవునికి ఇష్టమైన పని చేయలేదు. ఆహాబు నీతిమంతుడు నాబోతుని ద్రాక్ష తోట కోసం భార్య చెప్పి చంపించాడు రాజు. ఆహాబు నాబోతు తోటను ఆక్రమించుకున్నాడు. నీతిమంతుడు నాబోతుని చంపించాడు, ద్రాక్ష తోట ఆక్రమించాడు. సృష్టికి అర్థం మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాడు కనుక ఇతను యుద్ధానికి వెళ్తాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇతను జయం పొందాలంటే ఇతను నేను అప్పగిచ్చేస్తున్నాను, మరణానికి అప్పగిస్తున్నాడు దేవుడు. ఎవరిని? ఆహాబుని దేవుడు మరణానికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు జయం పొందాలంటే ఏం చేయాలి? వీళ్ళు చెప్పాలి, అబద్ధమైన ఆత్మ కావాలి. ఈ ఆత్మ నుంచి వచ్చిందంటే దేవునత నుంచి, పరలోకమైన దేవునత నుంచి వచ్చింది. ఆ ఆత్మ అంటే అబద్ధమాడే ఆత్మ. ఇప్పుడు ఎవరి నోట పెట్టాడంటే సిద్ధికియా నోట పెట్టాడు. ఈ సిద్ధిగానే ప్రవక్త నోట పెట్టాడు కనుక అతనే ఉన్నాడు, జయం పొందుతావు అన్నాడు. అంతేగాని నువ్వు వెళ్తే జయం పొందవు అన్నాడు. చూద్దాం చెప్పండి. అప్పుడు ఆగల ఆకుండా చూసావా, యెహోషాపాతు నా గురించి మేలు చెప్పడు. 850 మంది నా గురించి మేలు చెబితే ఈ ఒక్కడు నా మీద పగబట్టాడు, అందుకే నా మీద కీడు చేయడం చూస్తున్నా కానీ మేలు చేయట్లేదని అంటూ ఉండగాని ఈ స్థితికి ఏంటంటే దగ్గరికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఆత్మ ఏ వైపు నుంచి వచ్చింది దగ్గరికి అని చెప్పి చంపంపడే పెట్టి కొట్టాడు. ప్రవక్తను ఎప్పుడైతే కొట్టాడు అన్నాడు, నీకు అపాయం వచ్చినప్పుడు దాక్కుని గదులుకొని నీకు దొరకవు అన్నాడు. రెండోది రాజామని చెప్పాడు, నేను వచ్చిందాక ఇతను శరసాల్లో బంధించాడు, కఠినమైన భోజనం పెట్టండి, కఠినంగా నీళ్ళు ఇవ్వండి, నేను తిరిగి వస్తానన్నాడు. నిజంగా దేవుడు నాతో పలికించిన మాట నెరవేరితే నువ్వు తిరిగి రావన్నాడు. అంతే, సరసల్లోకి వెళ్ళిపోయాడు మేకాయ. వీడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత జరిగినది ఏంటంటే ఇతను యుద్ధం చేయలేం లేదు. యుద్ధానికి వెళ్తాను కానీ ఒక ఊరిని గురి లేకుండా వేసాడు బాణం. గురి లేకుండా అంటే కొంతమంది బాణాలు చూసుకుంటారు అన్నమాట, బాగా వెళ్ళిద్దా లేదా సంధి. అలా గురి లేకుండా వేస్తే ఆ గురి లేని బాణం వెనక్కి వచ్చినప్పుడు ఈ ఆహాబు రాజు కాళ్ళు దిగబడిపోయి రక్తం కారుతా ఉంది. ఇక రథసారథి అన్నాడు, నా కాల్లో బాణం దిగబడిపోయింది, రక్తం కారిపోతుంది, నువ్వు త్వరగా రథాన్ని తిప్పు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. తిరిగి ఆ సైన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కల్లా చచ్చిపోయాడు. చనిపోయేదానికి ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వేసవి స్నానం చేసే ఒక నది ఉంది, అది వేసవిగానంట నది, ఇంకెవరకు కాదండి. ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ నది కాడ ఈ రథాన్ని కడిగినప్పుడు కుక్కలు వచ్చి అహాబు రక్తాన్ని నాకినాయి. ఎందుకు నాకినంటే దేవుని మర్చిపోయి దేవుని పని చేయకుండా తన ఇష్టాన్ని పని చేసినందుకు కనుక అబద్ధం వాడి ఆత్మను పంపి అతని జీవితాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, తీసిపారేసి అతన్నే తీసేలా అతని భార్యను కూడా చంపేశాడు. ఆహా భార్య ఎజబేల్ కూడా చంపేశాడు. ఆళ్ళ పుట్టిన పెట్టాడు 70 మంది కుమారులు. ఆ 70 మంది కుమారులు కూడా దేవుడు చంపేసి ఆ వంశం లేకుండా చేశాడు. ఎందుకంటే మనము దేవుని పని చేయనరిగి కూడా అయ్యా దేవుని పని మనం సరిగా చేయకపోతే దేవుడు దెయ్యాల చేత కూడా చేపిస్తాడు. మనం తెలిసి కూడా దేవుని పని చేయకపోతే ఎప్పటికైనా మనకు కూడా ఇటువంటి శోధనలు వస్తాయి. రాత్రి చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళు ఆ పని చెప్పామంటే వాళ్ళకి ఏం కలిగించాడు, తగాదులు గొడవలు పెట్టి చంపేస్తాడు, వైరం పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబద్ధాలు పెడుతున్నాడు. ఇది అబద్ధం. దేవుని పని సరిగ్గా చేయకపోతే అబద్ధాలే.
అబద్ధాలు ఏంటంటే భార్య దగ్గర భర్త అబద్ధం ఆడతాడు, భర్త దగ్గర భార్య అబద్ధం ఆడుద్ది, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు అబద్ధం ఆడతారు, బిడ్డల దగ్గర తల్లిదండ్రులు అబద్ధం ఆడతారు, సంఘంలో ఏమ్మా ప్రార్థన రాలేదంటే అబద్ధం ఆడతారు. మేము ఆ పని నుండి వెళ్ళాం, ఈ పని నుండి వెళ్ళాం అంటారు. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అబద్ధాలు ఆడే ఆత్మ పనిచేస్తున్నప్పుడు సంఘాల్లో చాలా మంది కుటుంబాల్లో కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ చేయట్లేదా? అబద్ధాలు లేకుండా ఇప్పుడు ఏ కుటుంబంలో అబద్ధాలు లేవు, ఏ సంఘంలో అబద్ధాలు లేవు చెప్పండి. అబద్ధాల ఆత్మ ఎందుకు పనిచేస్తుందంటే దేవుని పని తెలిసి కూడా చేయట్లేదు. దేవుని పని తెలిసి అయిపోతున్నావు కనుక దెయ్యాల్సిన దేవుడి పని చేపిస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడితో చేపిస్తాడు. దేవుడు అనుకుంటాడా? ఆయన సృష్టికర్త. నీకు నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆశ పొడిగించి, ఇల్లు ఇచ్చి, వాకులు ఇచ్చి, ఆహారం పెట్టి, వస్త్రం ఇచ్చి మన ఇంతగా పోషిస్తుంటే, ఆయన రక్తమాసాలు భుజిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఆయన గొప్ప దేవుడు అని తెలిసి, చనిపోతే పరలోక రాజ్యం ఉందని తెలిసి, రక్షణ పొందకపోతే నరకం ఉందని సగం తెలిసి, అన్నీ తెలిసి కూడా దేవుని పని తెలిసి కూడా మనం ఆయన పని చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ కుటుంబాల అబద్ధాలు తప్ప ఇంకేముండవు. అబద్ధాల ఆత్మను దేవుడు పంపించేశాడు. సోదరు చెప్పండి. ఆత్మ పంపించాడు, అబద్ధాల ఆత్మను పంపించేశాడు. ఆ ఆత్మ వచ్చేసి కుటుంబాల్లో అబద్ధాల వల్ల కొన్ని కుటుంబాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి. అహాబు కుటుంబం పాడైపోయింది. అతని కుటుంబం అంతా వృక్షం లేకుండా తీసేసాడు దేవుడు. కనుక మనం అలాంటి వారికి కాకుండా దేవుని శైలి మనం కూడా జాగ్రత్త పడి మనకు తెలిసిన పని, మనకి ఇచ్చిన పని చేయటం. ఇచ్చిన పని, నీకు ఇచ్చిన పని అనేది ఏమి లేకపోయినా దేవుని శైలి రావటం నీ పని అనుకో. నువ్వు ఆదివారం కంపల్సరిగా రా, శని ఆదివారం పొగొట్టుకుంటురా. పాటలు పడతానని పాటలు పాడు, ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయి, వాక్యం చెప్తే వాక్యం చెప్పు, పరిచయం చేస్తే పరిచయం చేయి. ఏది చేసినా సరే దేవుని మహిమపరచి, దేవుడు నీ కుటుంబంలో శోధన తప్పించి ఆ యెహోషాపాతు కుటుంబాన్ని ఎలా కాపాడాడో మన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడును గాక. అటు గొప్ప ఇవ్వడానికి దేవుడు ఆకాశం, మహాకాశం, పరమాకాశం విడిసి మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకుండా ఉన్నాం కనుక, మనం పాపలు ఉన్నాం కనుక దేవుని దగ్గర మనం తెలిసిన పని చేసి దేవుని గణపరిచి దేవుని దేవుని పొందుకుందాం. ఈ అబద్ధాడు ఆత్మ ఎవరంటే అపవాది. ఎవరు చెప్పండి? అపవాది. ఈ అపవాది ఎక్కడ ఉందంటే యేసు వారు చెప్పాడు. అపవాది ఎవరంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఉంది. ప్రార్థన చేస్తున్న ఆ మాట చదవండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు తండ్రియగు అపవాది సంబంధులు, అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చువారు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని యందు ఏమీ లేదంట, సత్యమే లేదు. వాడు అబద్ధములాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. అబద్ధాన్ని జనకుడు. వాడు అబద్ధమునకును. అబద్ధమాడు ఆత్మ అంటే అపవాది. అపవాది ఇప్పుడు అందరూ మాటల్లో అబద్ధాలు పెడుతుంది. దేవుని పని సరిగా చేయట్లేదు. ఏదో ఒక సాకు, ఏదో ఒక అబద్ధం. అది ఎక్కడ చెప్పింది? మొట్టమొదటి ఆదామే చెప్పాడు. ఆదామా ఇంత తిన్నావా పండు అంటే నేను తిన్నది ఆమె తీసుకొచ్చి పెట్టింది అన్నాడు. అబద్ధం, సాకు ఇస్తాడు. ఆమెని తేమంది సర్పం పెట్టింది తిన్నాను. అబద్ధాలు చెప్పి మొట్టమొదటి నుంచి పాడైపోయాను. అలాగే కడవ దినాల్లో ఉన్నాం కనుక నీకు దేవుని పని తెలిసి కూడా చేయకుండా నీ ఇష్టాంతరాన్ని జీవిస్తే అబద్ధాల ఆత్మతో మన కుటుంబం అంతా అబద్ధాలు తిండిపోయింది. అబద్ధాన్ని జరగడం ఎవరంటే సాతాను. ఆ సాతాను దేవుడు మన ఇంటికి పంపాడు. మన జీవితాలు, మన కుటుంబాలు పతనం కాకుండా ఉండాలంటే దేవుని కలిగిన దాంతో దేవుని స్తుతిస్తూ దేవుని ముందు సాగిపోదాం. దేవుడు అట్టి కృప, దేవుని పరమ తండ్రి మన అందరికి ఇచ్చును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.